జీవితంలో ఎన్నో శ్రమలు మనకు కలుగుతున్నాయి, బాధలు కలుగుతూ ఉన్నాయి, ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం, సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. వీటిని బట్టి మనం దుఃఖిస్తున్నాం, దుఃఖపడుతున్నాం. ఏం చేస్తుంది అంటే మనకున్న బాధ, మనకున్న ఇబ్బందులు, మనకున్న సమస్యలు, మనకున్న ఆందోళనలు మనల్ని ఎల్లప్పుడూ కూడా రోజంతా కూడా దుఃఖంలో ఉండేలా చేస్తున్నాయి. వీటన్నిటి మధ్యలో ఈరోజు పాఠం నేర్చుకుందాం. ఆనందించటానికి నేర్చుకుందాం. ఆనందించటాన్ని ఎంచుకుందాం. ఆనందించటానికి నేర్చుకుందాం. ఇది ప్రతి ఒక్కరూ కొంచెం కఠినమైన, కష్టమైన అభ్యాసం చేసి నేర్చుకోవాలి. ఉండనే ఉంటాయండి దుఃఖాలు. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తుంటా, ఈ శరీరంతో ఉన్నంత కాలం శరీర సంబంధమైన దుఃఖాలు మనకు తప్పవు. అందుకనే మనం రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆ రాకడలో ఫస్ట్ జరిగేది మన శరీరం మార్పు. ఇప్పుడు ప్రభు వచ్చాడు, సడన్గా మన శరీరం మారిపోదు. మహిమ శరీరం ధరించుకుంటాం, ఈ పాత శరీరం వదిలిపెడతాం. ఆ టైంలో మహిమ శరీరం ధరించినప్పుడు ఆ మహిమ శరీరంలోనికి ఇంకేది రాదు. ఒక రోగం రాదు, బాధ రాదు, ఒక జబ్బు రాదు, ఇంకేది రాదు. అప్పుడు మనకు రక్షణ పరిపూర్ణమైపోద్ది, సంపూర్ణ రక్షణ అనుభవంలోకి వెళ్ళిపోద్ది. నేను ఎప్పుడు చెప్పేది అది మర్చిపోకూడదు. అందుకనే రాకడను ఆశించాలి. రాయ్యా, రాయ్యా, నువ్వు తొందరగా రాయ్యా చెప్పవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ శరీరంతో ఉన్నంతకాలం దుఃఖం తప్పదు, ఆందోళన తప్పవు, ఇబ్బందులు తప్పవు, సమస్యలు తప్పవు. అట్టని చెప్పి దుఃఖపడుతూ కూర్చుందామా, బాధపడుతూ కూర్చుందామా? ఇవి ఉండనే ఉంటాయి. వీటన్నిటి మధ్యలో ఈరోజు నేర్చుకుందాం, ఆనందంగా ఉండటానికి ఎంచుకుందాం. ఆనందంగా ఉండటానికి నేర్చుకుందాం. ఇది అభ్యాసం చేయాలి. అప్పుడు ఏమైపోద్దంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, దుఃఖాలు తగులుతున్న హృదయానికి మనం దుఃఖపడం, మనం సంతోషంగా ఉండగలం, ఆనందించగలం. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక. నిన్నటి దినం ఎట్ట గడిచిపోయింది? నిన్నటి దినాన సరే ఒక 8 గంటలు 10 గంటలు తీసేయండి నిద్రకి, మిగతా అదంతా కూడా మెలుకునే ఉన్నాంగా. ఎన్ని గంటలు దుఃఖంతో గడిపాం, ఎన్ని గంటలు ఆందోళనతో గడిపాం, ఎన్ని గంటలు సంతోషంగా గడిపాం. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏందో తెలుసా? ఉండనే ఉంటాయి దుఃఖాలు, ఉండనే ఉంటాయి బాధలు, ఉండనే ఉంటాయి కష్టాలు. వాటన్నిటి మధ్యలో ఆనందించడానికి ఎంచుకోవాలి. చూస్ చేసుకో. ఆనందించడానికి ఎంచుకోవాలి, ఆనందించడానికి నేర్చుకోవాలి. 24 గంటలు కూడా ఎన్ని ఇష్యూస్ ఉన్నా, సమస్యలు ఉన్నా, ఆనందించడానికి మనం నేర్చుకోవాలి. సాధ్యమవుతుందా? ఇది సాధ్యమవుతుంది. అదే నేను అనేది. అందుకని నేను పౌలు భక్తుడిని మీ ముందుకు తీసుకొని వస్తాను, బైబిల్లోంచి ఒక ఉదాహరణగా. మొదట సాధారణ ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను. కీత్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఓ రోజు అతను కూరగాయల మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ పండ్లు కూరగాయలు నిల్వ ఉంచే స్థలం దగ్గర కీత్ తడబడ్డాడు. అడుగులు తడబడ్డాయి, శరీరం తడబడింది. అతను చాలా నిరాశపడ్డాడు. ఎందుకో తెలుసా? పార్కిన్సన్స్ వ్యాధి అనేది ఒకటి ఉంది. దాంట్లో మొదటి సంకేతం ఏంటంటే, ఆ వ్యాధి వచ్చిన వారికి మొదటి సంకేతం ఏంటంటే చేతులు వణుకుతాం స్టార్ట్ అవుతాయి, చేతులు వణకడం స్టార్ట్ అవుతాయి.
అతను గమనించింది ఏంటంటే అతని శరీరం తడబడినప్పుడు చేతులు వణకటం ప్రారంభించాయి. కనుక అతనికి అర్థమైంది తనకు పార్కిన్సన్స్ వ్యాధి వచ్చింది అని. ఎందుకంటే దాని మొదటి సంకేతమైన చేతులు వణకడాన్ని అతను గమనించాడు. కీత్ ఆలోచించడం స్టార్ట్ చేశాడు. తన ఆరోగ్యకరమైన జీవితం చేజారిపోవటానికి ఇంకెంత కాలం పడుతుంది, ఇంకెంత టైం పడుతుంది, కాలం పడుతుంది. తన భార్య బిడ్డలు దీనిని ఎలా అర్థం చేసుకుంటారు? ఆలోచించటం ప్రారంభించాడు, దుఃఖించటం కూడా ప్రారంభించాడు. దుఃఖం అనేది ఎందుకు వస్తుంది అంటే ఇదిగో ఇట ఆలోచించటం స్టార్ట్ చేస్తే వస్తుంది. మరి ఆలోచించకూడదా అంటే ఆలోచించవచ్చు, అది దుఃఖానికి దారి తీయకూడదు. నువ్వు ఇంటికి వెళ్తావు, సరే వెళ్ళిన తర్వాత ఎట్లా మనం భోంచేస్తాం, పనుకుంటాం, సాయంత్రం లేస్తాం, కూర్చుంటాం, ఏదో ఒకటి గుర్తొస్తుంది, ఏదో ఒక సమస్య గుర్తొస్తుంది. ఆ సమస్య గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఆలోచన ఫైనల్ ఎక్కడికి దారితీస్తే దుఃఖానికి. బాధపడటం ప్రారంభిస్తాం, దుఃఖించటం ప్రారంభిస్తాం. అది సహజంగా జరుగుతుంది. దాన్ని మనం మార్చుకోవాలి, దాంట్లో నుంచి బయటపడాలి. ఎట్ట బయటపడాలా అదే నేర్చుకుందాం. సో కీత్ కూడా ఒక సమస్య వచ్చింది శరీరంలో, ఆలోచించడం స్టార్ట్ చేశాడు, దుఃఖపడటం ప్రారంభించాడు. అప్పుడు అతని కళ్ళ ముందు ఒక సంఘటన జరిగింది. ఎటువంటి ప్రయోజనం లేని ఒక అబ్బాయి, అంటే చక్రాల కుర్చీలో కూర్చున్నాడు. శరీరంలో చాలా భాగం పక్షవాతానికి గురైంది, నడవలేడు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయి వల్ల ఎటువంటి ప్రయోజనం కలగదేమో, ఉండదేమో అన్నంతకు ఉంది పరిస్థితి. అటువంటి అబ్బాయి చక్రాల కుర్చీలో కూర్చొని ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, నవ్వుతూ ఉన్నాడు. ఆ నవ్వుతున్న అబ్బాయిని అతని తండ్రి ఆ చక్రాల కుర్చీలో సరదాగా ముందుకు నడిపాడు. తండ్రి ఏదో చెప్తున్నాడు, అబ్బాయి నవ్వుతున్నాడు, అబ్బాయి ఏదో చెప్తున్నాడు, తండ్రి నవ్వుతున్నాడు. తండ్రి నవ్వు ఆపుకోలేక కుమారుని వైపు వంగి ఆనుకొని ఏదో మెల్లగా చెప్పాడు. అది విని ఇంకా పెద్దగా నవ్వటం స్టార్ట్ చేశాడు కుమారుడు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నవ్వుతున్నారు. ఈ దృశ్యం కళ్ళ ముందు కనపడింది. కీత్ అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేశాడు. తనకంటే అధ్వానమైన స్థితిలో ఉన్నాడు. తనకి ఇప్పుడు కేవలం పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభమైంది. తన అంచనా ప్రకారం చేతులు వణకడం స్టార్ట్ అయింది. అంతేగాని శరీరంలో ఇంకేం భాగాలు కూడా ఎఫెక్ట్ గురిగాల, ప్రభావం చూపించట్లే, అన్నీ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఆ పిల్లోడు తనకంటే అధ్వానమైన స్థితిలో ఉన్నాడు. అయినప్పటికి కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రతి చోట ఆనందాన్ని పొందుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు, తుళ్ళుతున్నారు, పెద్దగా నవ్వుతున్నారు, నవ్వు ఆపుకోలేక కష్టపడుతున్నారు, అన్నంతగా ప్రతి చోట ఆనందాన్ని పొందుకుంటున్నారు. అది చూశాడు. దయచేసి గమనించండి, కీత్ కూడా అనుకున్నాడు, నాకన్నా అధ్వానమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ అబ్బాయి కానీ తండ్రి కానీ ఆనందిస్తూ ఉన్నప్పుడు నేను కూడా దుఃఖపడకూడదు, పరిస్థితులను బట్టి దుఃఖపడకూడదు, ఆనందించడానికి నేర్చుకోవాలి, సంతోషించడానికి నేర్చుకోవాలి తీర్మానం చేసుకున్నాడు. కనుక ఆలోచిస్తాం, దుఃఖం వస్తుంది, వెంటనే లేదు, ఆనందించడం నేర్చుకోవాలి. ఆనందించడానికి యేసయ్యను గుర్తు చేసుకోవాలి, యేసయ్యను గుర్తు చేసుకోవాలి. దయచేసి గమనించండి, నీ తండ్రిని బట్టి నువ్వు ఆనందిస్తావు, నీ తల్లిని బట్టి ఆనందిస్తావు, నీ పిల్లల్ని బట్టి ఆనందిస్తావు, నీ రక్త సంబంధికులను బట్టి ఆనందిస్తావు. నేనేమంటాను అంటే యేసయ్యను బట్టి ఆనందించడం నేర్చుకో, యేసయ్యను బట్టి ఆనందించడం నేర్చుకో అంట. ఇది సూత్రం. ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క సూత్రం ఇదే, రహస్యం ఇది. నేను ఆయా చోట్లకు పోయినప్పుడు, అంటే ముఖ్యంగా నేను ఇష్టపడే పరిచర్య ఒకటి ఉంది, చాలా ఇష్టపడతా పరిచర్య.
దేవుడు ఆ రోజు నాకు ఓపిక ఇవ్వాలి. కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇళ్లలో మరణం సంభవించినప్పుడు, ఆ రాత్రి ఆ పార్థివ శరీరం ఇంట్లో ఉంచబడినప్పుడు నాకు ఓపిక ఉంటే ఖచ్చితంగా వెళ్తా. స్ట్రెంగ్త్ ఇస్తే దేవుడు. ఎందుకంటే నేను వెళ్ళాను అంటే జనరల్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్న వాక్యం చెప్పండి అంటారు. కనుక నేను ఆ ప్రిపేర్డ్నెస్తోనే వెళ్తా. నేను పోతాను, వాక్యం చెప్పమంటారు, చెప్పాలి. ఆ కుటుంబానికి తగ్గట్టుగా ఎవరు చనిపోయారు, పరిస్థితులు ఏంటి, కుటుంబ సభ్యుల పరిస్థితులు ఏంటి, దానికి తగ్గట్టుగా నేను వాక్యం చెప్తూ ఉంటాను. అది నేను ఇష్టపడే పరిచర్య, చాలా ఇష్టపడతాను. అప్పుడు నేను ఒకటే చెప్పేది ఎక్కువగా. ఇప్పుడు తండ్రిని కోల్పోయిన పిల్లలు ఉంటారు, భర్తను కోల్పోయినటువంటి భార్య ఉంటుంది. వాళ్ళు ప్రేమిస్తారు, అది సహజం, దాంట్లో తప్పు పట్టడానికి ఏం లేదు. పిల్లలు కోల్పోయిన తండ్రి, ఈ మధ్యకాలంలో నేను వీళ్ళందరి ఇళ్లలో కూడా వాక్యం చెప్పా. కుమారుడు 39-40 సంవత్సరాలు ఉంటాయి, తండ్రికి 70 సంవత్సరాలు ఉండొచ్చు. చాలా వేదన. అతని మనసు అంతా కూడా ఎటెటన అయిపోతుంది. తండ్రిని కోల్పోయిన 2 కుమారులు సెటిల్ కాలే. ఎంత వేదన. నేను చెప్పేది ఒకటే, మీరు మీ తండ్రిని బట్టి ఆనందిస్తూ వచ్చారు, నీ భర్తను బట్టి ఆనందిస్తూ వచ్చారు, నీ పిల్లల్ని బట్టి ఆనందిస్తూ వచ్చారు. అది మంచిది, కానీ దానికి మించి ఇంకొక సత్యాన్ని నేర్చుకోవాలి. యేసయ్యను బట్టి ఆనందించటం నేర్చుకోవాలి. యేసయ్యను బట్టి సంతోషించటం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా, ఈ శరీరంతో ఉన్న రక్త సంబంధికులందరూ కూడా మనల్ని విడిచిపెట్టిపోతారు. ఒకరోజు విడిచిపెట్టిపోతారు. యేసుప్రభు ఎప్పుడు విడిచిపెట్టడు. కొంతమంది మీద మనం మనసు పెట్టుకొని ఉంటాం, వాళ్ళు మోసం చేస్తారు. అబ్బా ఈమె బుద్ధి ఇదే, ఈయన బుద్ధి ఇదే అనుకుంటుంటాం. బుద్ధి తెలిసిన తర్వాత బాధపడతాం, దుఃఖం వస్తుంది. యేసయ్య బుద్ధి ఎట్టాడుతో మనకు తెలుసు. ఆయన ఎప్పుడు మోసం చేయడు, మనల్ని బాధ పెట్టడు. యేసయ్య మారడు, బుద్ధి మారదు. యేసయ్య మనల్ని విడిచిపెట్టిపోడు. ఇన్ని గుణలక్షణాలు ఇంకెవరితో కనబడతాయి? కనుక ఈ లోకంలో రక్త సంబంధికుల మీద మన ప్రేమను పెంచుకునే కన్నా కూడా వాళ్ళని ప్రేమించాల్సిందే, నేను ఒప్పుకుంటాను. కానీ దయచేసి గమనించండి, నీ పిల్లల్ని, నీ భర్తని, నీ భార్యని, నీ యొక్క రక్త సంబంధికులు ఇంత ప్రేమిస్తే యేసయ్యను ఇంత ప్రేమించడానికి నేర్చుకోవాలి. కారణం ఎంత తెలుసా? ఆయనే నీకు ఆనందానికి కారణమై ఉంటాడు. ఆయనే నీకు ఆనందానికి కారణమై ఉంటాడు. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టుకోడు, మోసం చేయడు. ఏ క్షణం కూడా నిన్ను విడిచిపెట్టడు. ఆయన చూస్తూ ఆనందించడం నేర్చుకోవాలా, ఆయన్ని బట్టి ఆనందించడం నేర్చుకోవాలా, ఆయనలో ఆనందించడం నేర్చుకోవాలా, ఆయన ఇచ్చే వరాలను బట్టి, ఆధ్యాత్మిక వరాలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి ఆనందించడం నేర్చుకోవాలి. యేసుప్రభు అంటాడుగా, నేను గొర్రెల కాపరిని అని చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఆ అధ్యాయంలో, నా గొర్రెల్ని ఎవడు కూడా నా చేతిలోంచి అపహరించలేడు. యేసయ్య చేతిలో ఉన్నాం, మనల్ని ఎవడు కూడా దొంగిలించలేడు. మనం పోగొట్టుకొనబడం. యేసయ్య మనల్ని పోగొట్టుకొన నేరుడు. ఎవరు కూడా యేసయ్య చేతిలోంచి మనం దొంగిలించలేరు. యేసయ్యని బట్టి ఆనందించడం నేర్చుకోవాలి. యేసయ్య నీ ఆనందానికి కారణమైనాడా? ఎందుకో తెలుసా, మొత్తం మన బతుకు మొత్తం ఈ లోకంలో ఉన్నంత వరకు, తర్వాత ప్రభు సన్నిధిలో రాకడ ఆలస్యం అయితే మనం చచ్చిపోతాం. మన ఆత్మ ప్రభు సన్నిధిలో, రెండవ రాకడ తర్వాత మహిమ శరీరాలతో ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో సదాకాలం ప్రభుతో ఉంటాం. సో భవిష్యత్తు యేసయ్యే, మన జీవితాలు యేసయ్యతోనే. ఆయన బట్టి ఆనందించటం నేర్చుకో, ఆయనలో ఆనందించటం నేర్చుకో. ఆయన నెమ్మది ఇస్తాడు, శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. దయచేసి గమనించండి,
అనేకమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన. ప్రశాంతత ఇస్తాడు, లోపల సమాధానం ఇస్తాడు. యేసయ్యలో ఆనందించడం నేర్చుకోవాలి. అప్పుడేమవుద్ది తెలుసా? నీకు కలిగే బాధలు, ఇబ్బందులు, సమస్యలు నిన్ను దుఃఖంలో నెట్టేస్తున్నా యేసు వైపు చూస్తే ఆయన బట్టి ఆనందించటం నేర్చుకుంటే నీ హృదయంలోకి ఆనందం దిగి వస్తుంది, సంతోషం దిగి వస్తుంది. ఈ ఆనందాన్ని, సంతోషాన్ని ఎవ్వరు కూడా నీ దగ్గర నుంచి తీసేయలేరు. నేర్చుకో, ఆనందించటానికి నేర్చుకో, సంతోషించటానికి నేర్చుకో. కీత్ ఓ చిన్న గుణపాఠం, ఓ పాఠం నేర్చుకుంటున్నాడు. ఏంటా పాఠం? ఈ పాఠం కూడా మనం నేర్చుకోవాలి. ఏంటా పాఠం? తనకిప్పుడే పార్కిన్సన్స్ వ్యాధి వచ్చింది అని తను తెలుసుకుంటున్నాడు. చేతులు వణుకుతున్నాయి, మొదటి సంకేతం అది. శరీరం తడబడుతుంది. దాన్ని బట్టి దుఃఖించటం స్టార్ట్ చేశాడు, దుఃఖంలో ఉండటం స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో అతను చక్రాల కుర్చీలో శరీర భాగాలు పక్షవాతానికి గురై ఎటువంటి ప్రయోజనం లేని స్థితిలో ఉన్న ఒక అబ్బాయిని చూస్తున్నాడు. నవ్వుతున్నాడు, మాట్లాడుతున్నాడు. తండ్రి నవ్వుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రతి చోట ఆనందాన్ని పొందుకుంటున్నారు. అనుకున్నాడు తనకంటే అధ్వానమైన స్థితిలో ఉన్నాడు. అతను ఆనందాన్ని పొందుకుంటూ ఉన్నప్పుడు, ఆనందించటాన్ని నేర్చుకున్నప్పుడు నేను కూడా ఎందుకు ఆనందించడానికి నేర్చుకోకూడదు అనుకున్నాడు. మనకింకా అద్భుతమైన అవకాశం ఏంటో తెలుసా? మనం ఆనందించడానికి నేర్చుకోవాలనే పాఠం నేర్చుకుంటూ ఎలా ఆనందించడానికి నేర్చుకోవాలా యేసయ్యను బట్టి అనేది కూడా మనం నేర్చుకుంటున్నాం. అద్భుతమైన విషయం అది విశ్వాసులకి. దయచేసి గమనించండి, కొన్నిసార్లు తప్పదు. మనం దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఏం లేదని, ఏం పోగొట్టుకున్నామని, ఏం రాలేదని, ఏం కాలేదని బాధపడుతున్నామో, నేనేమంటాను తెలుసా? అటువంటి పరిస్థితుల్లో మనకంటే అధ్వానమైన స్థితిలో ఉన్న సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం సెట్ అవుతాం. మనం సెట్ అవుతాం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను ఒక పెద్ద ప్రాజెక్టును పోగొట్టుకున్నా. ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అది, డబ్బుతో కూడిన ప్రాజెక్ట్ అది. కనుక నేను ఒక రకంగా చెప్పాలి అంటే డబ్బుతో కూడిన ఒక ప్రాజెక్టును పోగొట్టుకున్నా. డబ్బు పోతుంది, అవసరమైతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. అవకాశం ఉంది. నేను కొంతమంది గురించి ఆలోచిస్తూ ఉంటాను. ముఖ్యంగా భర్తను కోల్పోయావు, పిల్లల్ని కోల్పోయావు, తల్లిదండ్రులు కోల్పోయావు, కొంతమంది ఉంటారు. ఉదాహరణకు లేటెస్ట్లో కూడా మనకు బాగా తెలుసు, గోదావరి నదిలో 2 యవన బిడ్డల్ని పోగొట్టుకున్న ఒక పాస్టర్ గారు కదా. మనం అది కూడా విన్నాం, చూసాం టీవీల్లో. మరి ఆ పాస్టర్ గారు ఆనందంగా ఉండటానికి నేర్చుకున్నాడుగా, పిల్లలు పోగొట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అధ్వానమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాడు అతను. నాకు డబ్బు పోయింది, నేను తిరిగి పొందుకోవడానికి, సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఉంది. అతడు పిల్లలు పోగొట్టుకున్నాడు, తిరిగి సంపాదించలేడు, తిరిగి పొందుకోలేడు. ఇప్పుడు చెప్పండి, అలాంటి వ్యక్తే యేసయ్యను బట్టి ఆనందించడం నేర్చుకున్నప్పుడు మరి నేను, అర్థమవుతుందా? నేను చెప్పేది వాక్యానుసారమైంది. మనం కంపేర్ చేసుకోవాలి. కొంతమందితో కీత్ ఆ వ్యక్తితో, అబ్బాయితో కంపేర్ చేసుకుంటున్నాడు. నేను ఆ పాస్టర్తో కంపేర్ చేసుకుంటున్నా. అతడు ఆనందించడానికి నేర్చుకున్నప్పుడు తనకి ఎన్నడూ సంపాదించలేని దాన్ని పోగొట్టుకొని ప్రభువుని బట్టి ఆనందించడాన్ని నేర్చుకున్నప్పుడు నేను కూడా తిరిగి పొందుకోవడానికి అవకాశం ఉన్న వాటిని పోగొట్టుకున్నప్పుడు యేసయ్యను బట్టి ఇంకెంత ఎక్కువగా ఆనందించడానికి నేర్చుకోవాలి. తీయండి మీ బైబిల్లో 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో, కొంచెము కాలమే శ్రమలు
అనేది నేర్చుకోవాలి ఇక్కడ. తర్వాత ఆయనే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి, ఇప్పుడు 9వ వచనం చదువుదాం. 9వ వచనం. ఇప్పుడు ఏమంటాడు భక్తుడు? ఏమంటాడు? లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి. చూడండి, సహోదరి సహోదరులను చూడండి, వారి విషయంలో కూడా ఇలాంటి శ్రమలే నెరవేర్చబడుచున్నవి. వారి విషయంలో కూడా ఇలాంటి శ్రమలే నెరవేర్చబడుచున్నవి. కంపేర్ చేసుకోండి. కొన్నిసార్లు మనకంటే ఘోరమైన శ్రమలు, ముఖ్యంగా విశ్వాసులను చూడాలి మనం, అవిశ్వాసుల్ని కాదు. ఇక్కడ కూడా ఏమంటాడు? లోకమందున్న మీ సహోదరుల యందు. మీ సహోదరుల యందు అంటే మీరు విశ్వాసులైన ఇతర సహోదరులు. సో వాళ్ళు ఇటువంటి శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ వాళ్ళు విశ్వాసంలో స్థిరులుగా ఉన్నారు, వారు బలపడుతూ ఉన్నారు. కనుక మీరు కూడా విశ్వాసమందు స్థిరులై వానిని అంటే సాతానును ఎదిరించుడి. ఈ శ్రమలకి కారణం వాడే కాబట్టి వాన్ని ఎదిరించుడి అనే మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి గమనించండి, ఈ 2 సత్యాలు ఈ విషయంలో మనం ఈ సందర్భంలో నేర్చుకోవాలి. నీ కలిగిన సమస్యలను బట్టి, ఇబ్బందులు బట్టి, ఆయా బాధలను బట్టి దుఃఖించటం నేర్చుకున్నావా? దుఃఖించటానికే నేర్చుకుంటున్నావా? దుఃఖం సహజం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఆనందించడానికి నేర్చుకోవాలి. అటువంటి క్రమములో మీ సహోదరులను చూడండి, వాళ్ళు పడుతున్న బాధలను చూడండి. కొంతమంది సహోదరులు మనకంటే ఎక్కువ శ్రమలు అనుభవిస్తున్నారు. వాళ్ళు విశ్వాసంలో స్థిరులై ఆనందిస్తున్నారు కదా. మీరు కూడా విశ్వాసంలో స్థిరులై ఆనందించండి. రెండోది ఏంటి అంటే, యేసు ప్రభువే మీ ఆనందానికి కారణమై ఉండాలి. అందుకనే కదా పౌలు భక్తుడు ఏమంటాడు ఫిలిప్పీలకు రాస్తూ, ఫిలిప్పి 4:4లో ఇంతవరకు నేను చెప్పుకుంటూ వచ్చింది ఇదే కదా, ప్రభువే మన ఆనందం కారణమై ఉండాలా. పౌలు భక్తుడు కూడా అదే చెప్తుంది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడే. మరలా చెప్పుదును, ఆనందించుడే. ఎలా ఆనందించాలా? ప్రభువును బట్టి, ప్రభువులో, ప్రభువు యందు ఆనందించడం నేర్చుకోవాలి. ఎందుకు? ఆయన ఎప్పుడు ఇచ్చిపెట్టడు, ఆయన ఎప్పుడు మోసం చేయడు. ఆయన మీద నమ్మకం ఉంచితే ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఆయన కార్యాలు చేస్తూ వస్తాడు. కాబట్టి యేసయ్యను ప్రేమించడం నేర్చుకుందాం. నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని దుఃఖం వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తావు అంటే షిఫ్ట్గా ఎవరైనా గుర్తొస్తే, నీకన్నా ఎక్కువ శ్రమలు అనుభవిస్తున్న సహోదరులు గుర్తొస్తే వాళ్ళని ఒకసారి చూడు. వాళ్ళు గట్టిగా ఉన్నారుగా విశ్వాసంలో, కాబట్టి నేను కూడా గట్టిగా ఉండాలా అనేది ఆలోచించు. రెండోది, నువ్వు ఎట్ట షిఫ్ట్ కావాలా? యేసయ్యను గురించి ఆలోచించడం స్టార్ట్ చేయి. ఒకే ఒక్కడు, మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టని ఒకే ఒక్కడు, మనల్ని ప్రేమించే వ్యక్తి. మన భవిష్యత్తు మొత్తం ఆయనతోనే, ఆయనే మనల్ని చూసుకునేది. ఆయన గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఆయనలో ఆనందం దొరుకుతుంది. నేను ఇది ఎక్కువగా చెప్పలేను, కానీ చెప్పడానికి నాకు ఎలా చెప్పాలనో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు అంటే, నువ్వు యేసయ్యను గురించిన తలంపులతో నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు, నీ మనసును నింపుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు. అంచేత నింపుకో. ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి దాన్ని ఆలోచిస్తూ ఆనందించు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆలోచిస్తూ ఆనందించు. ముందు ఏం చేయబోతున్నాడో మన కొరకు ఆలోచిస్తూ ఆనందించు. సో యేసయ్యలో ఆనందం. ఏం చేశాడు 2000 సంవత్సరాల క్రితం? శిలువ యాగం, బలియాగం అన్ని జ్ఞాపకం చేసుకో, ఆనందించు. ఇప్పుడేం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ప్రధాన యాజకుడు ఆయనే, విజ్ఞాపనకర్త ఆయనే,
మధ్యవర్తి ఆయనే, ఉత్తరవాది ఆయనే, ప్రపంచాన్ని శాసిస్తున్నది ఆయనే, తన మహత్తు మాట చేత అన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. నీ జీవితం, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు అందరూ ఆయన ఆధీనంలో ఉన్నారు. నీ జీవితంలో జరిగేవన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఇది జ్ఞాపకం చేసుకో చాలు. దుఃఖం వచ్చిందిగా, కష్టం వచ్చిందిగా, ఇబ్బంది వచ్చిందిగా, అరే అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి అనే జ్ఞాపకం చేసుకుంటూ వచ్చే ఆనందం వేరుంటుంది. నాకు మోసం చేయడు ఆయన, నన్ను బాధ పెట్టడు ఆయన, నన్ను నిరాశకు గురి చేయడు ఆయన, నేను బాధపడేలా చేయడు ఆయన. ఇప్పుడు కూర్చొని ఏం చేస్తున్నాడు అన్న విషయాలు మనల్ని ఆనందింపచేస్తాయి. రాబోతున్నాడు, మనల్ని తీసుకొని పోతాడు, మనకు సంపూర్ణ రక్షణ ఇస్తాడు, మహిమదేహం ఇస్తాడు, సదాకాలం ప్రభుతో ఉంటాం. ఆయన చూస్తే ఎట్టుంటామో తెలుసా? ఆయన పోలిన వారమై ఉంటాం. మన శరీరాలు, మహిమదేహాలు ఎలా ఉంటాయి అంటే ఆయన్ని పోలి ఆయనలాగా ఉంటాం. హల్లెలూయా! ఎంత గొప్ప విషయాలు. దాన్ని బట్టి ఆనందించటం నేర్చుకో. యేసయ్యే నీ ఆనందమై ఉండాలి. ఇప్పుడు పౌలు ఎట్లా నేర్చుకున్నాడు ఆనందించడానికి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పౌలు ఉదాహరణ తీసుకొని వస్తా. అందుకనే ఎంత చక్కగా ఫిలిప్పీలకు రాస్తూ 4:4 ప్రభునందు ఆనందించండి అని చెప్పుకుంటూ వచ్చాడు. పౌలు భక్తుడు రోమాలో చెరసాల్లో ఉన్నాడు. అక్కడ అద్దె ఇంటిలో గృహ నిర్బంధంలో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అద్దె ఇంటి వరకు వెసులుబాటు ఇచ్చారు. అద్దె ఇంట్లో ఉండలే అని వెసులుబాటు ఇచ్చారు. కానీ 24 గంటలు సైనికుల పహారాలో ఉండాలి. సైనికుల పర్యవేక్షణలో, నియంత్రణలో ఉండాలి. దయచేసి గమనించండి. 24 గంటలు కూడా గృహ నిర్బంధంలో అద్దె ఇంట్లో ఉన్నాడు. అతని విషయంలో విచారణ జరుగుతుంది కోర్టులో. ఆ రామా కోర్టులో విచారణ జరుగుతుంది. ఆ విచారణ ఫలితం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆనందంగా ఉండటానికి అవకాశం ఉందా చెప్పండి? 24 గంటలు కూడా అతని మణికట్టుకు సంకెళ్ళు వేస్తారు. ఈ సంకెళ్ళు ఒక సైనికుని చేతికి బంధించబడి ఉంటుంది. అంటే 24 గంటలు కూడా పౌలు భక్తుడు ఒక సైనికుడికి బంధించబడి ఉంటాడు సంకెళ్ళ చేత. ఇతని మణికట్టు, అతనికి చేతులు. 6 గంటలు పనిచేస్తారు సైనికులు ఒక షిఫ్ట్లో. అంటే రోజుకి 4 షిఫ్టులు, 4 సైనికులు మారుతూ ఉంటారు. అద్దె ఇంట్లో ఉంటాడు, ఈ గృహ నిర్బంధంలో ఉన్నాడు, సైనికుల పర్యవేక్షణలో, నియంత్రణలో ఉంటూ ఉన్నాడు. ఆనందించడానికి అవకాశం ఉందా చెప్పండి? సొంతకి ఏ పని చేయలేడు, వాళ్ళ అనుమతితోనే చేయాలి ఏమైనా కానీ. సైనికుల అనుమతి, అధికారుల అనుమతితోనే చేయాలి. ఆనందించడానికి ఎలాంటి అవకాశం లేదు. లేకపోయినా సంఘాలను బలపరుస్తూ, సంతోషంగా తన మనసును ఉంచుకుంటూ, సంఘాలను బలపరుస్తూ పత్రికలు రాశాడు. గలతీ పత్రిక వదిలేయండి. తర్వాత ఏంటి? ఏ పత్రిక? ఎఫ్ఎస్సి కదా, ఎఫ్ఎస్సి పత్రిక. తర్వాత ఏ పత్రిక? ఫిలిప్పీలు. తర్వాత ఏ పత్రిక? కొలస్సే. ఈ 3 పత్రికలు. ఆ తర్వాత ఫిలమోనుకు ఆ పత్రిక 4వ పత్రిక. ఈ 4 పత్రికలు చెరసాలలో ఉంటూ రాశాడు. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. గలతీ కాకుండా మిగతా 3, తర్వాత వచ్చి వరుసగా 3, తర్వాత ఫిలమోనుకు. ఈ పత్రికలో చెరసాలలో ఉంటూ రాశాడు. ఆనందంగా ఉండటానికి అవకాశం ఉందా? లేదు. కానీ ఆనందించడానికి నేర్చుకున్నాడు. ఎందుకు? చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సంఖ్యలు దుఃఖంలో ఉండేలా చేయగలదు, గృహ నిర్బంధం దుఃఖంలో ఉండేలా చేయగలదు, సైనికుల నియంత్రణ దుఃఖంలో ఉండేలా చేయగలదు. కానీ దుఃఖంలో ఉండటంలే, ఆనందించడానికి నేర్చుకున్నాడు. పత్రికలు రాస్తున్నాడు, బలపరుస్తూ పత్రికలు రాస్తూ ఉన్నాడు, సంఘాల్ని బలపరుస్తూ పత్రికలు రాస్తున్నాడు. ఇంకో ప్రాబ్లం ఏందో తెలుసా? నీరో చక్రవర్తి, అప్పుడున్నది నీరో చక్రవర్తి.
ఆ నీరో చక్రవర్తి హింసకు తర్వాత క్రూరత్వానికి గొప్ప ఖ్యాతి కలిగి ఉన్న దుర్మార్గుడు, పెద్ద దుర్మార్గుడు. కనుక కొంచెం పౌలు ఆందోళన చెందటానికి అవకాశం ఉన్నది. పౌలు ఆందోళన చెందటానికి అవకాశం ఉంది. ఎందుకంటే నీరో చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతూ ఉంది. పరమ దుర్మార్గుడు కనుక ఆందోళన చెందటానికి అవకాశం ఉంది. అతను ఇంకా ఆందోళన చెందటానికి అవకాశాలు ఇంకేమేమి ఉన్నాయి అంటే, ఈయన లేడు అని తెలుసుకున్న కొంతమంది బోధకులు, పౌలు భక్తుడు లేడు, సంఘంలో లేడు అని తెలుసుకున్న కొంతమంది భక్తులు, దైవజనులు, చూడండి విశ్వాసులు, తమ ఖ్యాతి కొరకే బోధకులు అనొచ్చు మనం సింపుల్గా. పౌలు లేడు అని తెలుసుకున్న విషయాన్ని తెలుసుకొని ఆసరా చేసుకున్న కొంతమంది బోధకులు తమ ఖ్యాతి కొరకే పనిచేయటం స్టార్ట్ చేశారు. స్వలాభం కొరకు సంఘంలో పనిచేయటం ప్రారంభించారు. స్వలాభం కొరకు. ఇదొక ఆందోళన. అంత మాత్రమే కాదు, వాళ్ళు శ్రమతోడు చేయాలా. ఇలా చేయటం వల్ల పౌలుకు, ఆ బందీగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, అతనికి శ్రమతోడు చేయాలా అని వాళ్ళు తలంచారు. ఇప్పుడు చెప్పండి, పౌలు ఆనందించడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఎన్ని ఆందోళనల మధ్య ఉన్నాడు, ఎన్ని ఆందోళనల మధ్య ఉన్నాడు. విచారణ చేస్తున్నది క్రూరుడైన పరమ దుర్మార్గుడైన చక్రవర్తి. చంపచ్చు. అదొక ఆందోళన. సంఘంలో లుకలుకలు, సంఘంలో తాను లేడని తెలుసుకున్న కొంతమంది బోధకులు తమ ఖ్యాతి కొరకే పనిచేస్తున్నారు. స్వలాభం కొరకు, అసూయతో పనిచేస్తున్నారు, స్వలాభం కొరకు పనిచేస్తున్నారు. పౌలుకి ఎట్టయినా కానీ శ్రమలో, ఆల్రెడీ బందీగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, అతనికి శ్రమతోడు చేయాలా, ఇంకా ఇబ్బంది కలగజేయాలా అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మధ్యలో ఆనందించడానికి అవకాశం లేదు, సంతోషించడానికి అవకాశం లేదు. వీటన్నిటి మధ్యలో సంతోషించడాన్ని ఎంచుకున్నాడు, సంతోషించడాన్ని నేర్చుకున్నాడు. అందుకని తన మాదిరిని అనుసరించమని ఫిలిప్పీలకు చెప్పాడు. మీరు నన్ను అనుసరించండి అని చెప్తూ ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు కొన్ని వచనాలు చదువుకుందాం. నేను చెప్పిందంతా కూడా మీకు అర్థమైపోద్ది. ఆనందించడాన్ని నేర్చుకున్నాడు. చదువుదామా? ఫిలిప్పీ 1:12 నుంచి. ఏమంటున్నాడంటే, అతను సువార్త చెప్తున్నా, నేను నన్ను బంధించేశారు కనుక అధికారులు అనుకున్నారు నన్ను బంధించారు కాబట్టి సువార్త ఆగిపోద్ది అనుకున్నారు. కానీ ఏమంటాడు పౌలు భక్తుడు? సువార్త ఆగిపోలే, మరి ఎక్కువగా ప్రబలగుటకే నా సంఖ్యలు అనేవి, నా చెరసాలు అనేవి, సువార్త ఇంకా ఎక్కువగా ప్రబలమగుటకు కారణమైంది. ఎట్లెట్లా? ప్రేతోరియమను సేన. వీళ్ళెవరు అంటే సైనికుల ఆ గుంపు, రాజు యొక్క భవనాలన్నింటినీ కాపాడేవారు. ప్రేతోరియం అనే సేన, రాజు యొక్క సైనికుల గుంపు. వీళ్ళందరూ సువార్త తెలుసుకున్నారు. ఇప్పుడు దయచేసి గమనించండి, వీళ్ళలో ఎక్కువ మంది సువార్త తెలుసుకున్నారు. ఎందుకు? రోజుకి 4 షిఫ్ట్లుగా సైనికులు మారిపోతుంటారు, 6 గంటల చొప్పున. పౌలు భక్తుడు సంఖ్యలతో బంధించబడ్డాడుగా. ఇప్పుడు సైనికుని పరిస్థితి ఏందో తెలుసా? పౌలు భక్తుడు పత్రికలు రాస్తుంటాడు సంఘాలకి. 4 పత్రికలు రాశాడుగా. పత్రికలు రాస్తుంటాడు, పక్కన కూర్చొని పాపం ఆ సైనికుడు చదువుతూ ఉంటాడు, వింటూ ఉంటాడు, అది జరిగేది గమనిస్తూ ఉంటాడు. 2, పౌలు భక్తుడు వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సచ్చినట్టు వినాల్సిందేగా సైనికుడు, సచ్చినట్టు వినాల్సిందే సైనికుడు. ఎందుకంటే 24 గంటల సంఖ్యలతో బంధించబడి ఉంటాడు. పౌలు పత్రికలు రాస్తున్నా, చదువుతున్నాడు, వింటున్నాడు.
పౌలు ఇతరులతో మాట్లాడుతున్నా, సువార్త ప్రకటిస్తున్నా వింటున్నారు, సైనికులు వింటున్నారు. తర్వాత పౌలు ప్రార్థన చేస్తాడు, ఎడుతెగక ప్రార్థన చేసే వ్యక్తి. పౌలు ప్రార్థన చేస్తే అతను కూడా పక్కన కూర్చొని సచ్చినట్టు వినాల్సిందే ప్రార్థన. ఎంతమంది సైనికులు మారారు, రోజుకి 4 సైనికులు వింటూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరు? ప్రేతోరియం అనే సేన, ఆ గుంపుకు చెందినోళ్ళు. సో వాళ్ళందరికీ అర్థమైపోయింది, నేను ఏ దొంగతనమో హత్యో లేకపోతే ఇంకొక నేరం చేసి రాలే, యేసయ్య నిమిత్తం సువార్త ప్రకటిస్తున్నందుకు ఈ సంఖ్యలు వచ్చాయి అని వాళ్ళు తెలుసుకొని సువార్తను విన్నారు. చాలామంది మారిపోయారు. అందుకనే తర్వాత భక్తుడు అంటాడు, హేరోదు ఇంటి వారికి, ప్రేతోరియం అని ఇంటి వారికి, పరిశుద్ధులకు అనే మాటలు వాడతాడు. మీకు వందనాలు చెప్తున్నారు. చాలామంది పరిశుద్ధులుగా మారిపోయారు సైనికులు. ఇప్పుడు చెప్పండి, పౌలు భక్తుడు చెరసాల్లో లేకపోతే ఇట్టాటి పరిచర్య చేసేవాడు కాదు, సేవ సువార్త ప్రకటించేవాడు కాదు. ఇట్టాటి వాళ్ళకి, సైనికులకి సంఖ్యల మధ్యకి వచ్చినందువల్ల ఇలాంటి భాగ్యం దొరికింది, సువార్త ప్రకటించే భాగ్యం. అందుకు ఆనందిస్తున్నాడు. యేసయ్యను గురించి చెప్పడం ఆనందం, యేసయ్యను గురించి ప్రకటించటం ఆనందం, యేసయ్యను గురించి మాట్లాడటం ఆనందం. చెరసాల సంఖ్యలు ఇబ్బంది పెడుతున్నాయి, ఆనందించడానికి నేర్చుకున్నా. ఎందుకంటే యేసయ్యను గురించి మాట్లాడుతున్నా, యేసయ్యను గురించి మాట్లాడుతుంటే విని మారు మనసు పొందుతున్నారు. చెరసాల్లో లేనప్పుడు నేను చేయలేంది చెరసాల్లో ఉండి చేయగలుగుతున్నా. ఇంకొక గ్రూప్ ఉన్నారు, సువార్తను విన్న గ్రూప్. ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తాడు, ఇతని విచారణ జరుగుతుంది, పౌల్ని కోర్టుకు తీసుకొని పోయి విచారించాలి. ఆ విచారించే అధికారులు ఏమని తెలుసుకోవాలా, పౌలు చెప్పే సిద్ధాంతం యూదుల సిద్ధాంతమేనా లేకపోతే వేరే సిద్ధాంతమా? క్రైస్తవులు అనేవాళ్ళు యూదుల్లో ఒక గుంపేనా లేకపోతే వీధుల్లో వేరే గుంప, ప్రమాదకరమైన గుంప? ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఆ అధికారులందరూ కూడా, న్యాయవాదులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా స్టడీ చేయాలి. యూదా సిద్ధాంతాన్ని స్టడీ చేయాలా, యేసు యొక్క సువార్తను స్టడీ చేయాలా? ఎంత గొప్ప అంశం. విచారణ జరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది న్యాయవాదులకి సువార్త ప్రకటించబడింది. అందుకనే ఈ మాటలు రాస్తాడు, సువార్త నాకు సంభవించినవి, సువార్త ఎక్కువగా ప్రబలమగటికి దారితీసాయి, ఆనందిస్తున్నా. 2, ప్రేతోరియం అనే సేన సైనికులు చాలామంది సువార్తను నమ్మారు, ఆనందిస్తున్నా. నన్ను చూసిన తర్వాత 3, కొంతమంది నేను చెరసాల్లో వేయబడిన తర్వాత సంతోషంతో సువార్తను ప్రకటించేసరికి చాలామంది సప్పబడినోళ్ళు వాళ్ళు ధైర్యంగా సువార్తను ప్రకటించటం స్టార్ట్ చేశారు. చదువుదామా 14. ఇంతకుముందు ధైర్యం లేదు వీళ్ళకి, వీళ్ళకి పౌలు బంధకాలను బట్టి ధైర్యం వచ్చింది కాబట్టి అందరూ మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అందరూ కూడా ఇంతవరకు భయపడి నోరు మూసుకున్న వాళ్ళందరూ కూడా ప్రభువుని గురించి సువార్త ప్రకటించటం, ప్రభువుని గురించి మాట్లాడటం ప్రారంభించారు. అయితే ఇలా మాట్లాడటానికి ప్రారంభించిన వాళ్ళు మళ్ళీ 2 గుంపులు ఉన్నారు. ఒకళ్ళేమో మంచి బుద్ధితో చేస్తున్నారు, కొంతమంది ఏమో కలహ బుద్ధితో, అసూయతో చేస్తూ ఉన్నారు. కొంతమంది మంచి బుద్ధి, కొంతమంది కలహ బుద్ధి. చదవండి తర్వాత వచ్చి. ఈ చెడ్డ బుద్ధితో ప్రకటించే వాళ్ళు ఎందుకు, నాకు చెరసాల్లో ఇంకా శ్రమ కలగాలా, తోడు చేయాలా అన్న ఉద్దేశంతో వాళ్ళు చేశారు కదా. వీటన్నిటి మధ్యలో ఆనందించడానికి అవకాశం లేకుండా నేను చెరసాల్లో బంధించబడి ఉన్నా, వీటన్నిటి మధ్యలో నేను ఆనందించడానికి నేర్చుకున్నా. ఎందుకు? 18వ వచనం, అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును. హల్లెలూయా. అందుకు నేను సంతోషిస్తున్నా. ఎందుకు తెలుసా? యేసయ్యను బట్టి, యేసయ్య యందు, యేసయ్యలో ఆనందిస్తూ ఉన్నా.
యేసయ్యని గురించి మాట్లాడటంలో ఆనందిస్తూ ఉన్నా. యేసయ్యని గురించి సువార్త ప్రకటించబడుతుంది, అందుకు ఆనందిస్తున్నా. యేసయ్యని గురించి చెప్పబడుతుంది, ఆనందిస్తూ ఉన్నా. మంచి బుద్ధి చేతనో కలహ బుద్ధి చేతనో యేసయ్యని గురించి కొంతమంది మాట్లాడుతున్నారు, ఆనందిస్తున్నా. యేసయ్య నా ఆనందానికి కారణం. యేసయ్య, అర్థమైందా? ఆనందించడానికి నేర్చుకోవాలి. లేదు, మన పరిస్థితులు మనల్ని ఆనందింప చెయ్యవు. మన పరిస్థితి అస్పష్టంగా అనిపించవచ్చు, మన పరిస్థితి అస్పష్టంగా కనిపించవచ్చు. అయితే వీటన్నిటి మధ్యలో గుర్తుపెట్టుకోండి, యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన మోసగించడు, మనల్ని నిరాశపాలు చేయడు. ఆయన మనల్ని విడిచిపెట్టేయాలడు. ఆయన చేతిలోంచి ఎవరు మనల్ని దొంగిలించలేరు. కాబట్టి యేసయ్య మనతో ఉన్నాడు. అద్భుతమైన భవిష్యత్తు యేసయ్య మనకిస్తాడు. దయచేసి గమనించండి, అద్భుతమైన భవిష్యత్తు అంటే నువ్వు అనుకున్నట్టుని కాదు. ఆయన ఏమనుకుంటున్నాడో, నీ జీవితంలో ఎట్ట చేయాలనుకుంటున్నాడో అది అద్భుతమైంది. ఆయన అనుకున్నాడంటే అద్భుతమైంది. ఇప్పుడు తల్లిదండ్రులు మనకేమైనా హాని చేస్తారా? హాని తలబెడతారా? చేయరు కదా. కుమారుడు కుమార్తె దాన్ని నమ్ముతారు. తండ్రి ఏం చెప్పినా నా మంచి కొరకు, తల్లి ఏం చెప్పినా నా మంచి కొరకు అని నమ్ముతారు. ఇక పరలోకపు తండ్రి, ఇహలోకపు తండ్రే చెడు తలంచక, చేయ తలంచక మంచే తలంచినప్పుడు ఇంకా పరలోకపు తండ్రి. కనుక నేను ఒకటే అంట, నువ్వు కొన్ని కోరుకుంటావు, నా జీవితం ఇట్టుండాలి, నా భవిష్యత్తు ఇట్టుండాలా అని. కొన్నిసార్లు ఆయన దాన్ని ఆమోదించవచ్చు, కొన్నిసార్లు ఆమోదించకపోవచ్చు. ఆయన ఆమోదించినా ఆమోదించకపోయినా ఆయన నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది శ్రేష్టమైంది. అది నమ్ము, అది నమ్ము. ఆయన అది చేస్తాడు, అది నమ్ము, అది శ్రేష్టమైంది. కాబట్టి ఆయన యందు ఆనందించడం నేర్చుకో. ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావుగా, నా పరిస్థితి ఏంది ఇట్ట అయిపోయిందని దుఃఖపడుతున్నావుగా, ఏం కాలే, ఆయన చేతిలో ఉన్నావు. ఆయన చేతిలో అంత నియంత్రణ ఉన్నది, అన్ని నియంత్రిస్తున్నాడు. ఆయన అందరినీ నియంత్రిస్తున్నాడు. ఆయన చూసుకుంటాడు. నీ మేలు కొరకే సమకూడి జరిగేలా చేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకుని ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన రాబోతూ ఉన్నాడు. మనం నిరంతరం యేసయ్యతో కూడా జీవించటానికి వీలుగా, నమ్మిన వాళ్ళందరినీ, ఆయన వెంబడించిన వాళ్ళందరినీ మరణంలో నుండి లేపటానికి ఆయన తిరిగి వస్తాడు. అందువలన మనం ఆనందించడానికి ఎంచుకోవాలి, ఆనందించడానికి నేర్చుకోవాలి. ఆనందిద్దామా, ఆనందించడానికి నేర్చుకుందామా. దేవుడు మనకు సహాయం చేయను. ప్రార్థన చేసుకో.